నిమ్రోదు ప్రపంచంలోనూ మరియు బైబిల్లోనూ మొదటి రాజు. ఆయన కూషు కుమారుడు, శక్తివంతమైన వేటగాడు, యెహోవా ఎదుట గొప్పవాడిగా పేరొందాడు. కాని అదే గొప్పదనంలో గర్వం కలిసిపోయింది. అతను బాబేలు, ఎరెక్, అక్కాద్, కల్నే అనే పట్టణాలను నిర్మించాడు. ఈ ప్రాంతం షీనార్ దేశంగా ప్రసిద్ధి పొందింది. ఇక్కడ నుంచే మొదటి రాజ్యం పుట్టింది. నిమ్రోదు ఒక రాజుగా మాత్రమే కాదు, ఒక వేదన భరితమైన చరిత్రలో భాగం కూడా. ఆయన ఆధ్వర్యంలో బాబెలు గోపురం నిర్మాణం మొదలైంది. దేవునికి వ్యతిరేకంగా మనుషులు ఏకమవ్వడాన్ని ప్రతిబింబించింది. ఆయన శక్తి గొప్పది, కాని ఆ శక్తి దేవునికి లోబడేది కాదు. గర్వంతో కూడిన శక్తి. గర్వంతో కూడిన శక్తి దేవుని కృపను పొందదు. శక్తి ఉండటం గొప్ప విషయం, కాని ఆ శక్తి దేవునికి లోబడినదైతేనే అది నిజమైన గొప్పదనం.